సింహరాశి వారికి జూన్ 13వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందామండి. అలాగే రేపటి రోజున జరిగేటువంటి మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుందన్నమాట. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా ఫోన్ కాల్ వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఇవి సాధారణ జ్యోతిష్య సూచనలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు రోజు ప్రారంభమయ్యే కొంత ఆందోళనతో మొదలైనప్పటికీ మీ మనసులో ఉన్నటువంటి ఒక విషయం గురించి స్పష్టత లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న చర్చలు కూడా జరగవచ్చు. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్త గురించి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీకు తెలిసిన ఒక మహిళ ద్వారా లేదా బంధువురాలు లేదా మీ గురించి చర్చించడం లేదా మీకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడం కూడా జరుగుతుందన్నమాట. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలత కనిపిస్తుందండి. నిలిచిపోయినటువంటి పనుల్లో కదలిక ప్రారంభమవుతుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు కూడా మీ చుట్టూ ఉంటారన్నమాట. మరి ఈ సమయంలో ఒక మహిళ ద్వారా వచ్చిన సమాచారం మీకు కొత్త అవకాశాలను దారి చూపే సూచనలు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమయంలో కొంత ప్రత్యేకంగా ఉండవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుంచి లేదా మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక స్త్రీ ద్వారా ఫోన్ కాల్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఆ కాల్ ద్వారా ఒక శుభవార్త వినే అవకాశం అయితే ఉందండి. కుటుంబానికి సంబంధించినటువంటి ఒక సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు. ఉద్యోగం లేదా ఆర్థిక అంశానికి సంబంధించినటువంటి సమాచారం కూడా రావచ్చు. దూరమైనటువంటి బంధం మళ్ళీ దగ్గరయ్యే సంకేతాలు కూడా కనిపించవచ్చు. మరి సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ఈ సమయంలో మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుందండి. మీరు తీసుకున్న ఒక నిర్ణయం సరైనదని నిరూపితమవుతుంది. కొందరు మీ సలహాను కూడా కోరవచ్చు. ఒక మహిళ చెప్పిన మాటలు లేదా మీకు ఇచ్చిన సలహా మీ భవిష్యత్తు నిర్ణయాలను ఉపయోగపడే అవకాశం కూడా ఉంది. ఇక రాత్రి సమయం అంతా రోజంతా జరిగిన సంఘటనలను ఆలోచిస్తూ గడుపుతారు. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయం గడిచే అవకాశం కూడా ఉందన్నమాట. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుందండి. ఇక సింహరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాలు పూర్తిగా కొనసాగిద్దాం. సింహరాశి రాశిచక్రంలో 5వ స్థానంలో ఉంటుంది. ఈ రాశికి అధిపతి గ్రహం సూర్యుడు. అందువల్ల సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, గౌరవం మరియు ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇస్తారు. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పలుగుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పలుగుని నక్షత్రం 1వ పాదం. సింహరాశి వారికి వచ్చే పేర్లలో మొదటి అక్షరాలు వచ్చేసి మఖా నక్షత్రం వారికి మా, మీ, ము, మే. పూర్వ పలుగుని వారికి మో, టీ, టా, టు అనే అక్షరాలు అనమాట. ఉత్తర పలుగుని వారికి అంటే 1వ పాదంలో ఉన్నటువంటి వారికి టే అక్షరం. అందువల్ల ఈ యొక్క సింహరాశి వారి మనస్తత్వం కూడా చాలా ధైర్యవంతులండి. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కుటుంబ గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు. మాట నిలబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. కష్టాలు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరనమాట. అయితే కోపం అనేది త్వరగా రావచ్చు. తమను తక్కువగా అంచనా చేస్తే బాధపడతారు. మొండితనం కొన్నిసార్లు ఇబ్బంది కూడా తెస్తుంది. ఇక రేపటి రోజు శనివారం కాబట్టి శుభ సంఖ్యలు వచ్చేసి ప్రధాన శుభ సంఖ్య 5, అదృష్ట సంఖ్యలు 1, 5, 9. లాటరీలు లేదా ముఖ్యమైన ఎంపికలు ఈ సంఖ్యలు అనుకూలంగా భావించవచ్చు. ఇక మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి గాఢ నీలం రంగు, ఎరుపు రంగు. ఏ దిక్కున ప్రయాణం శుభకరం అంటే కనుక పశ్చిమ దిక్కు ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. వాయువ్య దిక్కు వైపు చేసే పనులు కూడా మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. దక్షిణ దిక్కు ప్రయాణంలో కొంత జాగ్రత్త కూడా అవసరం. ఇక రేపటి రోజున ప్రత్యేక సూచన వచ్చేసి ఓం శం శనీశ్వరాయ నమః 108 సార్లు జపించండి. నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రం దానం చేయండి. హనుమంతుని దర్శనం చేసుకుంటే మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది శనివారం కాబట్టి. శుభ రంగులు చెప్పుకున్నాం కదా, గాఢ నీలం ఎరుపు మరియు కాషాయం రంగు, బంగారు రంగు, లేత ఎరుపు రంగు అండి. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజు ధైర్యము, గౌరవం, ఒక ముఖ్యమైనటువంటి సమాచారం లేదా పరిచయం ద్వారా అనుకూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అవకాశం కూడా ఉన్న రోజుగా కనిపిస్తుందన్నమాట. ఇక రేపటి రోజు గ్రహస్థితుల ప్రభావం వల్ల కొన్ని రంగాల వారికి మంచి అవకాశాలు కనిపిస్తుండగా మరి కొన్ని రంగాల వారికి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుండి ప్రశంస లభించే అవకాశం కూడా ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఇక ప్రభుత్వ రంగం గురించి తెలుసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, కాంట్రాక్టులు, టెండర్లు, అధికార సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుందండి. ఇక వ్యాపార రంగంలో కొత్త కస్టమర్లు రావడం, నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు కావడం, కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి.
కళ మరియు మీడియా రంగం, యూట్యూబ్, సోషల్ మీడియా, సినిమా, టెలివిజన్, సంగీతం వంటి రంగాల్లో ఉన్న వారికి గుర్తింపు పెరిగే అవకాశం కూడా ఉందండి. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సింహరాశి వారికి వ్యవసాయానికి సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడానికి అనుకూల సమయం. పంటల విషయంలో మంచి వార్తలు వినే అవకాశం కూడా ఉంది. ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలండి. పార్ట్నర్లతో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యమైనటువంటి ఒప్పందాలను ఒకసారి పూర్తిగా పరిశీలించడం చాలా మంచిది. ఇక రియల్ ఎస్టేట్ వారికి భూములు, ఇల్లు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. అప్పులు మరియు ఆర్థిక వ్యవహారాలు ఎవరిని పూర్తిగా గుడ్డిగా నమ్మకండి. పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడం కానీ లేదా తీసుకోవడం మంచిది కాదు. షేర్ మార్కెట్ మరియు రిస్క్ పెట్టుబడులు పెట్టేటప్పుడు అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టడం నష్టాలకు దారితీసే అవకాశం కూడా ఉంది. న్యాయపరమైనటువంటి వ్యవహారాలండి, కోర్టు కేసులు, వివాదాలకు సంబంధించినటువంటి విషయాల్లో సహనం అనేది చాలా అవసరం అన్నమాట. ఇక రేపటి రోజు సింహరాశి వారికి ప్రత్యేక సూచన వచ్చేసి ఉదయం సూర్య నమస్కారాలు చేయండి. సూర్యదేవునికి నీరు సమర్పించండి. శనివారం కావడంతో హనుమంతుని దర్శించండి. నల్ల నువ్వులు లేదా మినుములు దానం చేయండి. కోపాన్ని నియంత్రించుకోవడం ద్వారా పెద్ద సమస్యలకు సులభంగా పరిష్కరించగలుగుతారు. ఇక రేపటి రోజు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, సందేశం లేదా ఫోన్ కాల్ మీ మనసులో కొంత ఆశలను నింపేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. కొత్త ఆశలను మీరు గత కొంతకాలంగా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండవచ్చు. ఆ పని ఎప్పుడు పూర్తి అవుతుంది, ఆ వ్యక్తి నుంచి ఎప్పుడు స్పందన వస్తుంది, నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. అలాంటి సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా ఒక సమాచారం మీ ఆలోచనలను కొత్త దిశ చూపే అవకాశం కూడా ఉందన్నమాట. మరి ఆ స్త్రీ ఎవరు? ఈ ఫలితంలో చెప్పబడుతున్న స్త్రీ తప్పనిసరిగా ప్రేమ సంబంధం ఉన్న వ్యక్తి కావాల్సిన అవసరం లేదు. ఆమె మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, మీ భార్య లేదా జీవిత భాగస్వామి కావచ్చు, మీ బంధువురాలు కావచ్చు, ఉద్యోగ స్థలంలో ఉన్న సహోద్యోగి కావచ్చు, లేదా చాలా కాలంగా మీకు దూరంగా ఉన్న ఒక పరిచయస్తురాలు కూడా కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక సలహా, అందించే ఒక సమాచారం మీ జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రేరణగా కూడా మారవచ్చు. మరి ఆ ఫోన్ కాల్ ద్వారా ఏం సూచించవచ్చు? ఒక పెండింగ్ పని గురించి శుభవార్త రావచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అవకాశం రావచ్చు. కుటుంబంలో చిన్న అపార్థాలు తొలగే పరిస్థితి కూడా రావచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి నుంచి స్పందన కూడా రావచ్చు. ఆర్థికంగా కొంత ఊరట కలిగించే సమాచారం కూడా అందవచ్చు. మరి భారీ మార్పు అంటే ఏమిటి అంటే, భారీ మార్పు అనేది ఒక్కసారిగా అద్భుతం జరగడం మాత్రమే కాదు, కొన్నిసార్లు ఒక నిర్ణయం తీసుకునే ధైర్యం రావడం, ఒక మంచి అవకాశం కనిపించడం, ఒక సంబంధం మళ్ళీ మెరుగుపడడం, ఒక సమస్యకు పరిష్కారం దొరకడం, ఇవన్నీ కూడా జీవితంలో పెద్ద మార్పులకే సంకేతాలు. మరి సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏంటంటే కనుక, రేపటి రోజు మీకు వచ్చే సమాచారం, కాల్ లేదా సలహాను నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధగా వినండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఉదయం సూర్యదేవునికి నీరు సమర్పించండి. ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 లేదా 27 సార్లు జపించండి. శనివారం కావడంతో హనుమంతుని దర్శనం చేసుకోవడం మంచిది. పక్షులకు ధాన్యం వేయడం శుభప్రదంగా భావించబడుతుందన్నమాట. ఈ యొక్క సింహరాశి వారి రేపటి రోజున, సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు కాబట్టి శనివారం రోజున శనిదేవుడు మరియు హనుమంతుని అనుగ్రహం పొందితే అనేక ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని జ్యోతిష శాస్త్రం చెప్తుందండి. ఉదయం చేయవలసినటువంటి పూజ వచ్చేసి, ఉదయం స్నానం చేసిన తర్వాత తూర్పు దిక్కు వైపు నిలబడి సూర్య భగవానునికి రాగి పాత్రలో నీటిని సమర్పించండి. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించండి. ఓం హ్రం హ్రీం హ్రం సూర్యాయ నమః అని ఇలా చేయడం వల్ల ఆత్మవిశ్వాసం, గౌరవం, అధికార అనుగ్రహం పెరుగుతాయని విశ్వాసం. ఇక శని దేవుని కోసం నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్ల నువ్వులు శనిదేవునికి సమర్పించండి. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇది ఆలస్యాలు, అడ్డంకులు, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఉపకరిస్తుందని నమ్మకం. ఇక శనివారం హనుమంతుడి ఆరాధన చాలా మంచిగా భావిస్తారండి. హనుమాన్ చాలీస పారాయణం చేయండి. తమలపాకులు లేదా సింధూరం సమర్పించండి. హనుమంతుని ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల ధైర్యం, శత్రు బాధల నుండి రక్షణ లభిస్తుందని విశ్వాసం అన్నమాట. ప్రత్యేక పరిహారం వచ్చేసి, రేపు మీకు ఎదురయ్యే ముఖ్యమైనటువంటి పని లేదా ఫోన్ కాల్ మీకు సానుకూలంగా జరగాలని కోరుకుంటే కనుక ఒక ఎర్రటి పుష్పాన్ని తీసుకొని సూర్యదేవుని ముందు ఉంచి ఇలా ప్రార్థించండి. నా జీవితంలో శుభ మార్గాలు తెరుచుకోవాలని, సత్ఫలితాలు కలగాలని అనుగ్రహించండి అని. చేయవలసినటువంటి దానాలు రేపటి రోజున నల్ల నువ్వులు దానం, మినుముల దానం, పేదలకు అన్నదానం, పక్షులకు ధాన్యం వేయడం, ఆవులకు పచ్చిగడ్డి పెట్టడం, వృద్ధులకు పండ్లు ఇవ్వడం. ఇక రేపటి రోజున జపించవలసినటువంటి మంత్రం ఓం ఆదిత్యాయ నమః అని 108 సార్లు, ఓం శ్రీ రామదూతాయ హనుమతే నమః అని 21 సార్లు. ఇక రేపటి రోజు మీకు ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజు ధైర్యము, ఆత్మవిశ్వాసము, కొత్త అవకాశాలు మరియు ముఖ్యమైన సమాచారాన్ని అందించే రోజుగా ఉండవచ్చు. సూర్యారాధన, హనుమంతుని పూజ, శనిదేవుడి ప్రార్థన చేస్తే మానసిక ప్రశాంతతో పాటు కార్యసిద్ధి కలుగుతుందని విశ్వాసం. మీకు అంతా కూడా శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఓం సూర్యాయ నమః అని జపించుకుంటూ ఉండండి. ఓం శం శనీశ్వరాయ నమః అని జపించుకుంటూ ఉండండి.
ఓం హనుమతే నమః అని అనుకుంటూ ఉండండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా మీకు రేపటి రోజున శుభ సంఖ్యలు చెప్పుకున్నాం కదా, 1, 5, 9. శుభ రంగులు వచ్చేసి కాషాయం, బంగారు రంగు, ఎరుపు రంగు, లేత ఎరుపు రంగు. శుభ దిక్కు వచ్చేసి పశ్చిమ దిక్కు. శుభ సమయం మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4:30 వరకు. చూశారు కదండి సింహరాశి వారు, ఈ వీడియో ఇంతే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. సింహరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్